కనుక ధర్మశాస్త్రం అంతా ఒక్కటే మాటలో ఇమిడి ఉంది. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనుకున్నంతసేపు నువ్వు ఏదో ఒక ఆజ్ఞను మీరుతానే ఉంటావు. యేసయ్య దగ్గరికి రాగానే ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని ప్రేమతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పొరుగువాడిని ప్రేమించే శక్తి నీకు ఇస్తాడు. ఎదుటివాడిని ప్రేమిస్తుంటావు కాబట్టి వాడిని డబ్బు దొంగిలించవు. ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తుంటావు కనుక వాడి మీద అబద్ధ సాక్ష్యం పలకవు. ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తుంటావు కనుక వాని డబ్బును కానీ సొత్తును కానీ నువ్వు ఆశించవు. ఎదుటివాడిని ప్రేమిస్తుంటావు కనుక వాడికి బాధ కలిగేది ఏది చేయవంతే. ఎప్పుడు కూడా ఎదుటివాడిని సంతోషపరచాలి అనే ప్రయత్నం నీకు ఉంటుంది, కానీ ఏ రకంగా కూడా ఎవ్వరికి నేను హాని బాధ కలిగించకూడదు అనే మంచి మనసు వచ్చేస్తుంది క్రీస్తులో నీవు జీవిస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏమవుతుందంటే ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. దీన్ని ఏమంటారంటే దైవనీతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవనీతి. ఈ దైవనీతి మనకి ఎలాగొస్తుందంటే యేసుక్రీస్తును ధరించుకున్నప్పుడు ఆయన స్వభావం మన లోపలికి వచ్చినప్పుడు వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా సున్నితమైన విభజన రేఖ ఉంది ఈ రెండు విషయాలకు. మనము నీతిగా బ్రతకాలా వద్దా? నీతిగా బ్రతకాలి. నీతి అనేది మనకు కావాలి. ధర్మశాస్త్రము వలనైన నీతి కంటే కూడా అధికమైనది దైవనీతి, క్రీస్తు ఇచ్చే నీతి. ధర్మశాస్త్రపు నీతి కంటే కూడా చాలా గొప్ప నీతి యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తాడు. అయితే అక్కడేమో భయమును బట్టి మనము, శిక్షా భయమును బట్టి మనం, ఆగ్రహ భయమును బట్టి మనం ఇది చేయొద్దు అది చేయొద్దు అనుకుంటాం. క్రీస్తులోకి వచ్చాక మనస్సాక్షిని బట్టి, ఆగ్రహ భయాన్ని బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి మనం కొన్ని పనులు చేయకుండా ఉంటాం. అది దైవనీతి. రోమాపత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చూడండి. 13. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక, ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి కూడా లోబడి ఉండుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. ఆగ్రహ భయము అంటే ఈ పని చేస్తే దేవుడు శిక్షిస్తాడు, ఈ పని చేస్తే నరకంలో పడేస్తాడు, ఈ పని చేస్తే నేను నాశనం అయిపోతా అని భయపడి నాకెంత ఇష్టమైనా ఆ పని చేయను. నాకు చాలా ఇష్టము, నాకు కోరిక ఉంది, కానీ దేవుడు నన్ను ఎక్కడ నరకంలో పడేస్తాడోనని చేయకుండా ఉంటాడు. ఆగ్రహ భయమును బట్టి. అది ధర్మశాస్త్రం కింద బ్రతకడం. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, నరక భయము లేదు, మరణ భయము లేదు, శిక్షా దండన భయం మనకు లేదు. అయినా కొన్ని పనులు మనం చెయ్యం. ఎందుకు చెయ్యము అంటే మన మనస్సాక్షిని బట్టి మనం చెయ్యము. మన మనస్సాక్షి గద్దిస్తుంది మనల్ని. మన హృదయమే మన మీద నేరారోపణ చేస్తుంది. వద్దు నువ్వు చేసే తప్పు అంటుంది. లోపల ఒక కేక వినబడుతూనే ఉంటుంది. అయ్య బాబోయ్, ఇది దేవునికి ఇష్టం లేదట్టుంది, దేవునికి ఇది అసహ్యమైందిలాగా ఉంది, లెట్ మీ నాట్ డూ ఇట్ అని వేయబోయిన అడుగును వెనక్కి తీసుకుంటావు. చేయబోయిన పని చేయకుండా చెయ్యి వెనక్కి లాక్కుంటావు. దట్ వే యూ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే క్రమశిక్షణలో నడిపించుకుంటావు.
అప్పుడు నీ లోపల ఆనందం కలుగుతుంది. దేవునికి ఇష్టం లేని పని నేను చేయకుండా ఉండగలిగాను. నాలో ఉన్న ఏదో శక్తి నన్ను వెనక్కి లాగింది. యేసయ్యా నీకు స్తోత్రం. చాలాసార్లు పడిపోతానేమో అనుకున్నాను, చెడు పనులు చేసేస్తానేమో అనుకున్నాను, కానీ నా వల్ల తప్పు జరగకుండా నువ్వు నన్ను కాపాడావు, నీకు వందనాలు. నీతి ప్రవర్తన నాకు ఇచ్చావు, నీకు వందనాలు. నీ నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించావు, నీకు వందనాలని ఆనందిస్తావు. చూసావు, దానిని ఏమంటారంటే పరిశుద్ధాత్మయందలి ఆనందము, సంతోషం.